మల్లారెడ్డి గారిని ఒక ఆయన అడిగాడంటే ఎలా ఉందండి ప్రభుత్వం అని. ఎన్టీ రామారావు గారి ప్రభుత్వం కమ్మగా ఉంది అన్నాడు. ఇది కూడా అంతే, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కమ్మగా ఉంది. కమ్మంటే తెలుసుగా అన్నాడు ఆయనే, నేను అన్నగా మాటలు కాదు ఇది. సరే మొన్న ఏదో నేను అట్టాలేదు ఇది చెప్పాడు, కానీ అది కోట్ చేస్తున్నాను. చంద్రబాబు నాయుడు గారి కమ్మని ప్రభుత్వానికి పవన్ కళ్యాణ్ గారు కాపు కాస్తున్నాడు. ఎన్నాళ్ళు కాస్తావే కాపు? మా ఇంటి మీద దాడి జరిగినా కాపు కాస్తావా? కందుకూరులో నీ కులం వాడిని చంపేసినా కాపు కాస్తావా? మమ్మల్ని చంపేసినా కాపు కాస్తావా? కాయ్, నీ బలం నీ కులం గుర్తుపెట్టుకో. నీ బలం నీ కులం. చంద్రబాబు బలం నువ్వు. అర్థమైందా? చంద్రబాబు బలం నువ్వు, నీ బలం కులం. రాజకీయం చేస్తున్నావు, పిచ్చి రాజకీయం చేసుకో, అభ్యంతరం లేదు. కానీ మమ్మల్ని చంపేసినా కూడా నువ్వు కాపు కాస్తానంటే ప్రజలు ఒప్పుకోరనేది కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా. టైం విల్ కమ్, పరిస్థితులు వస్తాయి. 20 మాసాలు అయిపోయింది ఈ ప్రభుత్వానికి. నేనేమి విధ్వంసకారుని కాదు. నా మీదకి వచ్చారే వందనాదేవి గారు, చూశారుగా ఏం తిట్టిందో. ఒక మహిళ, ఆమెది కూడా సత్యనపల్లి, అబ్బూరు మళ్ళీ కూడా సత్యనపల్లి. సత్యనపల్లి మంత్రిగా చేశా. ఇప్పుడైనా హింస చేశానా నేను? ఎవరి మీద తప్పులు కేసులు పెట్టానా నేను? ఎవరి మీద రౌడీజం చేశానా నేను? పవర్ ఉందే నాకు, ఎమ్మెల్యేగా ఉన్నాను, మంత్రిగా ఉన్నాను, పోలీస్ వ్యవస్థ నా దగ్గర ఉంది. ఇప్పుడేం చేశానా? లేదు కమ్మాస్ మీద ఎప్పుడన్నా దౌర్జన్యం చేశానా? కమ్మాస్ నాకు ఎంతమంది నా అభిమానులు ఉన్నారు సత్యనపల్లి, వెళ్ళండి. వందనాదేవి గారు అంటుందమ్మా, ఏం తిడుతుందయ్యా బాబు. తల్లి వందనాదేవి, తల్లి నీకు వందనమమ్మా, ఎంత బ్రహ్మాండంగా తిట్టావు తల్లి, అందరూ చూశారు సోషల్ మీడియాలో అంటుంది. ఇంకో మహాతల్లి మైకి దగ్గర మాత్రమే హోంమంత్రి అంబటి రాంబాబు గారిని ఎవరు అన్నారో చూపించండి, వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటామని. ఏం చూపించాలి ఇంకా నా బొంద? వందనాదేవి ఆ తల్లికి వందనం చేసిందిగా, పచ్చి బూతులు. ఒక మహిళ తిట్టకూడదని బూతులు తిడితే దాని మీద యాక్షన్ తీసుకోరా? నా ఇల్లు తగలేస్తే దాని మీద యాక్షన్ తీసుకోరా? నా కారులు తగలేస్తే దాని మీద యాక్షన్ తీసుకోరా? నా భార్య బిడ్డను తరిమి కొడితే దాని మీద యాక్షన్ తీసుకోరా? కేసు కట్టరా? వాళ్ళని వదిలేస్తారు. నేను పొరపాటుని అని క్షమాపణ చెబితే నన్ను అరెస్ట్ చేసి లోపల పెడతారు. ఎక్కడుంది ప్రజాస్వామ్యం? కలకాలం ఇలాగే ఉంటుందా? అందరూ మీ ఆఫీసర్లే, మీ ఆఫీసర్ ఇష్టం వచ్చి రాస్తారు. ఎస్పీ వస్తే రానియరు, పోలీసులు కాపలా కాస్తారు, ఇల్లు పగల కొడతారు. ఏంటి అన్యాయం? ధర్మమేనా అని అడుగుతున్నాను. సరే, పవన్ కళ్యాణ్ గారి ధర్మమే అన్నాడు, అలాగే నాగేంద్ర బాబు గారి ధర్మమే అన్నాడు. మీకు ధన్యవాదాలు. ధర్మమే అన్న మీకు బహుధన్యవాదాలని మనం చేస్తున్నాం. ధర్మం కాదని కూడా అన్నారు కొంతమంది. బీజేపీకి చెందిన విష్ణువర్ధన్ రాజు కూటమిలో సభ్యుడు అంబటి రాంబాబు ఇంటి మీద దాడి చేయటం తప్పు అన్నాడు. సిపిఐ నారాయణ ఏదైనా దాడులు చేయటం తప్పు అన్నాడు. అలాగే జడ శ్రావణ కుమార్ తీవ్రంగా ఖండించాడు. జనసేన రజని ఒక మహిళ, ఆమె జనసేన మహిళగానే తెలుసు నాకు, ఆమె ఇంటి పేరే జనసేన నాకు తెలిసినంతవరకు. ఆమె కూడా ఖండించింది తప్పు అంబటి రాంబాబు మీదని. కారణం ఊరి చెప్తా దానికి. ఇక్కడే ఎన్టీ రామారావు విగ్రహం దగ్గర, అప్పుడు ఎన్టీ రామారావు విగ్రహం లేదు, వంగవీటి మోహన్ రంగా విగ్రహాన్ని పెడుతుంటే మా ప్రభుత్వంలో అబ్జెక్ట్ చేశారు ఆఫీసర్స్. అందరూ నా దగ్గరికి వచ్చారు. అందరూ వంగవీటి మోహన్ రంగా అభిమానులు అంటే కాపులు వచ్చి, సార్ ఈ బొమ్మ ఇక్కడ పెట్టించాలి సార్, మీ ప్రభుత్వంలో కలెక్టర్ ఒప్పుకోవట్లేదు, ఎస్పీ ఒప్పుకోవట్లేదు, కమిషనర్ ఒప్పుకోవట్లేదు అంటే, అబ్బాయి మీరు అందరూ వచ్చారు కదా, మీలో జనసేన వాళ్ళు ఎంతమంది అని అడిగారు, వైసీపీ వాళ్ళు ఎంతమంది అడిగారు. మొహమాటం లేకుండా చెప్పండి, చేతులు పైకి ఎత్తండి అన్న. ఆ వచ్చిన 50 మందిలో వైసీపీ వాళ్ళు ఎవరంటే నలుగురు ఎత్తారు. నలుగురే. జనసేన వాళ్ళు ఎంతమంది ఎత్తారు తెలుసా? 40 మంది పైన ఎత్తారు.
చెప్పేప్పుడు నేను మీరు జనసేన అయినా వంగవీటి మోహన్ రంగారావు గారి మరణం తర్వాత తొలిసారిగా శాసనసభకు వెళ్ళినటువంటి అంబటి రాంబాబుకి ఆయన అంటే గౌరవం ఉంది. మెజార్టీ జనసేన ఉన్నా సరే అక్కడ బొమ్మ ప్రతిష్ఠించే బాధ్యత నాదని చెప్పా. కలెక్టర్ని కన్వెన్స్ చేశా, కమిషనర్ని కన్వెన్స్ చేశా, ఎస్పీని కన్వెన్స్ చేశా, బొమ్మ ప్రతిష్ఠింపజేశా. ఆ రోజున